యువకుడు తన మనోవాంఛల్ని అదుపులో ఉంచుకొని తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని తన యవ్వనాన్ని అణుచుకొని పాపకార్యాలకు దూరంగా ఉండి, యవ్వనంలో పాపకార్యాలకు దూరంగా ఉండడం మామూలు విషయం కాదు. ముసలోళ్ళు అయిన తర్వాత అందరూ వస్తారు మస్జిద్కి. రిటైర్డ్ అయిపోయాడు, కోడలు సరిగ్గా చూడు, కొడుకు చూడరు, ఎవరు చూడరు. అప్పుడు మస్జిద్లో వెళ్ళి ఒక మూల కూర్చొని ప్రార్థించుకుందాము అని వచ్చేవాళ్ళు ఉన్నారు. అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క కారుణ్యం అందరి కొరకు ఉంది, అది లేదని నేను చెప్పడం లేదు. కానీ యవ్వనములో అల్లాహను ఆరాధించడం, బయటకు వెళ్ళి నువ్వు ఆడుకోవచ్చు, తప్పులు చేయొచ్చు, బైక్ రైడ్స్ చేయొచ్చు, ఇంకా నువ్వు ఇతర పాపాలు ఎన్నో ఉన్నాయి చేయడానికి వెళ్ళి, సినిమాలు అన్నీ విడిచిపెట్టేసి మస్జిద్లోకి వచ్చి అల్లాహను ఆరాధిస్తున్నాడు. ఇతర యువకుల్లాగా రోడ్ల మీద నిలబడి పరస్త్రీలను కామంగా చూడడం లేదు, వాళ్ళని ఏడిపించడం లేదు. మస్జిద్లో వచ్చి అణిగి ఉంటున్నాడు, నమాజ్ చదువుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అటువంటి యువకుడు తన యవ్వనంలో అల్లాహ్ తబారక్ వ తఆలాని ఆరాధించేటటువంటి వ్యక్తి రెండో వ్యక్తిని తీసుకొచ్చి అల్లాహ్ తబారక్ వ తఆలా అర్ష్ యొక్క నీడలో అల్లాహ్ అతనికి స్థానాన్ని కల్పిస్తాడు.